జై మాతాజీ. ఈ రోజు మనము కాట్రా రైల్వే స్టేషన్ లో మాతాజీ పాదాల కింద అయితే ఉన్నాము. జమ్మూ నుంచి ఢిల్లీ నుంచి కూడా ట్రైన్స్ ఉంటాయి, నా గ్యారంటీ, రాసుకోండి మీరైతే. అండ్ 943 బ్రిడ్జ్లు ఉంటాయి. సెక్యూరిటీ అయితే నెక్స్ట్ లెవెల్ స్ట్రిక్ట్ ఉంటుంది. ఈ బ్రిడ్జ్ కి 100 km/h సపోర్ట్ అయితే ఉందన్నమాట. స్పెషల్ హీటింగ్ అయితే ఉంటుంది ఇందులో. లోపల పక్క అయితే వెచ్చగా భలే ఉంటది అనమాట. అసలు ఇప్పుడు చాలా మారింది లేదు కాశ్మీర్, ఒకప్పుడు వేరు. ఒకవేళ బై రోడ్ ట్రావెల్ చేయాలంటే 6 to 8 hours టైం పడుతుంది. మాత్రం వందే మాత్రం వందే మాత్రం కहीं ना रहे कहीं ना जय श्री राम जय श्री राम. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఇండియన్ రైల్వేస్ ఒకటిగా కనెక్ట్ అయ్యే రోజు రానే వచ్చింది. నిన్న అనగా జూన్ 6వ తారీఖున శ్రీమా వైష్ణోదేవి కాట్రా నుంచి శ్రీనగర్ వరకు వందే భారత్ ట్రైన్ ని ఇండియన్ రైల్వేస్ అయితే ఇనాగ్రల్ చేసింది. ఈ రోజు అనగా జూన్ 7th నుంచి మనకి ఈ ట్రైన్ రెగ్యులర్ రన్ అయితే అవైలబుల్ ఉంది. ఇంకా నుంచి మీరు జమ్మూ నుంచి శ్రీనగర్ వెళ్ళాలి అంటే 8 గంటలు టైం స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. కేవలం 3 గంటల్లోనే వందే భారత్ లో కంఫర్టబుల్ గా వెళ్ళిపోవచ్చు. కరెంట్లీ నేను వచ్చేసి జమ్మూ కాశ్మీర్ లోని శ్రీమా వైష్ణోదేవి కాట్రాలో అయితే ఉన్నాను. నా వెనకాల కనిపిస్తుంది కదా, ఇదే కాట్రా రైల్వే స్టేషన్. అన్ని వందే భారత్ లో ట్రావెల్ చేయడం ఒక లెక్క, ఈ రోజు మనం ట్రావెల్ చేస్తున్న వందే భారత్ ఇంకో లెక్క అనమాట. కాశ్మీర్ లోయల్లో వందే భారత్ లో ట్రావెల్ చేస్తుంటే ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది ఒక్కసారి ఆలోచించండి. ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో జమ్మూ నుంచి శ్రీనగర్ కి రైల్వే ట్రాక్ ని తీసుకురావడానికి మనం అనుకున్నంత ఈజీ అయితే కాదు. దీని వెనకాల 20 years ఆఫ్ కష్టము, లక్షల మంది శ్రమ, లక్షల కోట్ల రూపాయల డబ్బు ఖర్చు అయితే ఉంది. మెయిన్లీ ఈ జర్నీలో నేను మీకు 2 వండర్స్ అయితే చూపిస్తున్నా. ఒకటి వచ్చేసి అంజీకాట్ బ్రిడ్జ్, ఇంకోటి వచ్చేసి చనాబ్ రైల్వే బ్రిడ్జ్. ఈ జమ్మూ నుంచి శ్రీనగర్ వరకు రైల్వే ట్రాక్స్ ని ఎప్పుడెప్పుడు వేశారు, ఏంది 20 సంవత్సరాలు ఎందుకు టైం పట్టింది, మొత్తం డీటెయిల్స్ అయితే మనం క్లియర్ గా తెలుసుకుందామా. జమ్మూ నుంచి శ్రీనగర్ కి మొత్తము 268 కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంది. ఇది మొత్తము ఒకేసారి అయితే అందుబాటులోకి రాలేదు. మొత్తము 4 legs లో అయితే దీన్ని కన్స్ట్రక్ట్ చేశారు. ఫస్ట్ కనుక చూసుకున్నట్టయితే జమ్మూ టు ఉదంపూర్ 53 కిలోమీటర్లు ఉంటుంది. దీన్ని వచ్చేసి 2005లో అందుబాటులోకి తీసుకొచ్చారు. ఆ తర్వాత ఉదంపూర్ నుంచి శ్రీమా వైష్ణోదేవి కాట్రా, ఇప్పుడు మనం ఉన్నాం కదా, ఇది ఈ లెంత్ వచ్చేసి 25 కిలోమీటర్లు ఉంటుంది. దీన్ని వచ్చేసరికి 2014 నుంచి అయితే అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇది వచ్చేసి లెగ్ 2. ఇక్కడికైతే రైల్వే ట్రాక్ ఎండ్ అయిపోయింది. దీని తర్వాత మళ్ళీ కొన్ని కొండల్ని దాటుకొని వెళ్తే బనిహాల్ అని ఒక స్టేషన్ అయితే వస్తుంది. బెనిహాల్ నుంచి బారాములాకి రైల్వే ట్రాక్ అయితే వేశారు. 135 కిలోమీటర్ల లెంత్ తో దీన్ని వచ్చేసి 2013లో అయితే కన్స్ట్రక్ట్ చేశారు. ఈ మధ్యలో మనం ఉన్న కాట్రా నుంచి బెనిహాల్ వరకు ఏదైతే ఉందో ఇక్కడ చాలా పెద్ద కొండలు లోయలు రావడం వల్ల ఈ ముక్కను కలపడానికి అయితే అవ్వలేదన్నమాట. ఈ మధ్యలో గ్యాప్ కనుక చూసుకున్నట్టయితే 112 కిలోమీటర్లు. ఈ 112 కిలోమీటర్ల లెంత్ ని ఫైనల్లీ 2025లో మనకు అందుబాటులోకి తీసుకొచ్చి జమ్మూ నుంచి శ్రీనగర్ వరకు రైల్వే ట్రాక్ అయితే తీసుకొచ్చేసారు. ప్రెసెంట్ కాట్రా నుంచి శ్రీనగర్ వరకు ట్రైన్స్ రన్ అవుతున్నాయి. అతి త్వరలో జమ్మూ నుంచి ఢిల్లీ నుంచి కూడా ట్రైన్స్ ఉంటాయి, నా గ్యారంటీ, రాసుకోండి మీరైతే. సో నిన్నే కదా ఇనాగ్రల్ అయింది. డెకరేషన్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. పూలతో నింపేశారు. అండ్ లోపలికి వెళ్ళేటప్పుడు చెకింగ్ ఉంటుంది, స్ట్రిక్ట్ చెకింగ్స్ ఉంటాయి. రీసెంట్ గానే మనకి అటాక్ అయితే అయింది కదా, సెక్యూరిటీ అయితే నెక్స్ట్ లెవెల్ స్ట్రిక్ట్ ఉంటుంది. ఇక్కడ నుంచి స్కానింగ్ చేసుకుంటూ లోపలికి అయితే వెళ్ళాము మనము. ఓన్లీ మనకి వందే భారత్ ఇనాగ్రలే కాకుండా ఈ కాట్రా రైల్వే స్టేషన్ లో మనకి చాలా డెవలప్మెంట్ వర్క్స్ అయితే జరిగాయి. ఇంత ముందు అయితే మనకి ఎక్సలేటర్స్ గానీ, అండ్ ఇక్కడ చూసుకున్నారు కదా చాలా ప్లాట్ఫామ్స్ మీద షెడ్లు అయితే వేసేస్తున్నారు. ఈ షెడ్లు గానీ ఇవన్నీ ఉండేగా, మొత్తం ఓపెన్ గా ఉండేది అనమాట. బట్ ఇప్పుడైతే మటుకు చాలా బాగా డెవలప్ చేశారు. కొత్త ట్రైన్ వచ్చింది, దాంతో పాటు మనకి డెవలప్మెంట్ కూడా వచ్చింది. ఇదిగోండి శ్రీనగర్ వందే భారత్ ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్ అన్ని వందే భారత్ లా కాదు, దీంట్లో మనకి కొన్ని స్పెషల్ ఫీచర్స్ అయితే ఉన్నాయి. అవన్నీ నేను మీకు చెప్తాను. వావ్ చూస్తుంటేనే భలే ఉంది అసలు. మన వెనకాల కనిపిస్తుంది కదా, ఇదే శ్రీనగర్కి వెళ్ళే వందే భారత్ ఎక్స్ప్రెస్. సెక్యూరిటీ అయితే మటుకు దుమ్ముగా ఉందన్నమాట ఈ ట్రైన్ కి. ఆ మొత్తము మనం ఈ ట్రైన్ లో వచ్చేసి 2 hours 58 minutes 189 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేస్తున్నాము. శ్రీమా వైష్ణోదేవి కాట్రా నుంచి 8 గంటల 10 నిమిషాలకి స్టార్ట్ అయ్యి 11 గంటల 8 నిమిషాలకి శ్రీనగర్ కి అయితే చేరుకుంటాము. మధ్యలో ఓన్లీ మనకు ఒక స్టాపే ఉంటుంది, అది వచ్చేసి బనిహాల్ స్టేషన్ లో అన్నమాట. మొత్తం ఈ ట్రైన్ వచ్చేసి వారంలో 6 రోజులు నడుస్తుంది, మంగళవారం అయితే ఉండదు. ఈ ట్రైన్ లో మొత్తం మనకు వచ్చేసి 2 కేటగిరీస్ అయితే ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఏసీ చైర్ కార్, ఇంకోటి వచ్చేసి ఎగ్జిక్యూటివ్ క్లాస్. నేను ఈ రోజు ఏసీ చైర్ కార్ అయితే ట్రావెల్ చేసిన. టికెట్ కాస్ట్ వచ్చేసి దాదాపు 760 రూపాయలు పడింది. ఇంకోటి వచ్చేసి ఎగ్జిక్యూటివ్ క్లాస్ అని చెప్పాను కదా, అది మధ్యాహ్నం అయితే ట్రావెల్ చేస్తాను. రిటర్న్ లో వచ్చేటప్పుడు ఆ టికెట్ కాస్ట్ వచ్చేసి నాకు 1300 రూపాయలు అయితే పడింది విత్ ఫుడ్ అన్నమాట. మొత్తం మనకి ఒకటి కాదు 2 వందే భారత్ ఇండియన్ రైల్వేస్ అయితే తీసుకొచ్చింది. ఒక ట్రైన్ వచ్చేసి కాట్రా నుంచి శ్రీనగర్ వైపు బయలుదేరి, ఇంకో ట్రైన్ అటు నుంచి ఇటు బయలుదేరి ఉంటుంది ఆల్రెడీ. మళ్ళీ మధ్యాహ్నము అటు నుంచి ఇటు వచ్చిన అంటే కాట్రాకి వచ్చిన ట్రైన్ 2:55 కి ఇక్కడ నుంచి బయలుదేరి శ్రీనగర్ కి అయితే వెళ్తుంది. ఈ ట్రైన్ వచ్చేసి సేమ్ అదే టైం కి అక్కడ నుంచి బయలుదేరి మళ్ళీ జమ్మూకి అయితే వస్తుంది. 2 ట్రైన్లు అప్ అండ్ డౌన్ అయితే చేస్తుంటాయి. ఇది హైలైట్ అసలు, ఒకేసారి సేమ్ రూట్ లో 2 వందే భారత్లు తీసుకురావడము.
ఈ వందే భారత్ అన్ని వందే భారత్లు కాదు, ఇది యాక్చువల్లీ శ్రీనగర్ కోసం స్పెషల్ గా డిజైన్ చేసింది అనమాట. ఇందులో మనకి చాలా ఫ్యూచర్స్ అయితే ఉంటాయి. లైక్ హీటింగ్ ఫెసిలిటీ ఉంటుంది, -30 టెంపరేచర్ లో కూడా స్పెషల్ హీటింగ్ అయితే ఉంటుంది. ఇందులో లోపల పక్క అయితే వెచ్చగా భలే ఉంటది అనమాట. అసలు ట్రైన్ అయితే చూస్తున్నారు కదా, ఫస్ట్ డే కమర్షియల్ రన్, అందుకే ఫుల్ అయిపోయింది, ఖాళీయే లేదు. హైలైట్ ఏందో తెలుసా, ఈ ట్రైన్ సీట్లు వదిలేరు, వదిలిన 1 డే లోపే మొత్తం ఫుల్ అయిపోయాయి. నేను లాస్ట్ 6 seats 7 seats ఉన్నప్పుడు ఏసీ చైర్ కార్ బుక్ చేసుకున్నా, లేదంటే బిస్కెట్ అయ్యిండేది నా జర్నీ అయితే మటుకు. సో ఫైనల్లీ మన వందే భారత్ స్టార్ట్ అయింది శ్రీనగర్ కి. ట్రైన్ అయితే మటుకు ఎగ్జాక్ట్లీ ఆన్ టైం కి స్టార్ట్ అయింది అనమాట. సో బయట పక్క అయితే చాలా మంది ఉన్నారు. మామూలుగానే వందే భారత్ లో 6, 7, 8 hours జర్నీ అంటేనే తెలియకుండా అయిపోతుంది. ఇప్పుడు కన్నా చూసుకున్నట్టయితే కేవలం 3 hours, కళ్ళు మూసి తెచ్చే లోపల ఫటాఫట్ వెళ్ళిపోతాం శ్రీనగర్ కి. దాంట్లో హైలైట్ ఏంటంటే మనకి చాలా టనల్స్ అయితే వస్తాయి అండ్ బ్రిడ్జెస్ కూడా. మెయిన్లీ నేను మీకు అంజీఘాట్ బ్రిడ్జ్ అండ్ చనా బ్రిడ్జ్ అయితే చూపించడానికి చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను. ఇదిగోండి ఫస్ట్ టనల్ లోకి అయితే ఎంటర్ అయిపోయాం బయలుదేరిన వెంటనే. ఈ రూట్ హైలైట్ తెలుసా, మొత్తము 36 టనల్స్ అయితే వస్తాయి అండ్ 943 బ్రిడ్జ్లు ఉంటాయి కేవలం ఈ సెక్షన్ లో. 943 బ్రిడ్జ్లు అంటే చిన్న విషయం కాదు కదా. అండ్ మనకి రాగానే వాటర్ బాటిల్ అయితే ఇచ్చేస్తున్నారు. యాజ్ ఇట్ ఈస్ ½ లీటర్ వాటర్ బాటిల్ ప్రతి వందే భారత్ లో ఇస్తారు. ఈ ట్రైన్ మిగతా వందే భారత్ తో పోల్చుకుంటే కొంచెం స్పెషల్ అని చెప్పాను కదా. ఎందుకు అంటే కాశ్మీర్ లో మనకి వింటర్ టైమ్స్ లో -20 వరకు కూడా టెంపరేచర్స్ రీచ్ అవుతాయి. అట్లాంటి టైంలో మనకి టెక్నికల్ గా చూసుకున్నట్టయితే బ్రేక్స్ ఫెయిల్ అవ్వడం కానీ ఇంకా కొన్ని ఇష్యూస్ అయితే ఉంటాయి అనమాట. సో వాటిలన్నిటిని విత్ స్టాండ్ ఏమన్నా ఉందా లోయ, వాటిలన్నిటిని విత్ స్టాండ్ అయ్యే విధంగా ఈ వందే భారత్ అయితే డిజైన్ చేశారు. అండ్ ఈ ట్రైన్ వచ్చేసి మనకి స్పెషల్లీ హీటెడ్ ఫీచర్స్ తో వస్తుంది. ఈ విండోస్ లో మొత్తము హీటింగ్ కాయిల్స్ అయితే ఉంటాయి. మనకి వింటర్స్ టైంలో మాయిశ్చర్ పట్టకుండా మనకి మంచి వ్యూ వచ్చే విధంగా దీన్ని అయితే డిజైన్ చేశారనమాట. అండ్ వాష్రూమ్స్ లో కూడా వాటర్ గడ్డగట్టకుండా హీట్ అయ్యే విధంగా దీంట్లో కొన్ని స్పెషల్ ఫీచర్స్ అయితే తీసుకొచ్చారు. సో అది బయట వందే భారత్లకి ఈ వందే భారత్ కి డిఫరెన్స్ అయితే. నేను ఈ మాటలు మాట్లాడే లోపు, ఈ ఇన్ఫర్మేషన్ అంతా చెప్పే లోపు ఇంకో టనల్ వచ్చేసింది, చూస్తున్నారా, మామూలుగా ఉండదు. ఇది గదా వ్యూ అంటే, అబ్బా ఏమన్నా ఉందా. ఇప్పుడు మనం దాటాం కదా, అది అంజీఘాట్ బ్రిడ్జ్. అసలు కళ్ళు చెదిరిపోయేలా ఉన్నాయి వ్యూస్ అయితే మటుకు. దీని యొక్క స్పెషాలిటీ చూసుకున్నట్టయితే 473 మీటర్ల పొడుగు అయితే ఉంటుంది, అంటే దాదాపు 1/2 కిలోమీటర్ అనమాట. దీని హైట్ తెలుసా, మీద నుంచి తొంగి చూస్తే కిందకి 189 మీటర్ల లోయ అయితే ఉంటుంది. ఒకసారి ఆలోచించండి, 189 మీటర్లు అంటే 620 అడుగుల లోయ కిందకైతే ఉంటుంది. అండ్ దీని యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఇది ఇండియాలోనే ఫస్ట్ కేబుల్ స్టైల్డ్ బ్రిడ్జ్ అనమాట. మొత్తం 96 కేబుల్స్ అయితే దీన్ని కన్స్ట్రక్ట్ చేశారు. ఈ బ్రిడ్జ్ ని అసలు ఎంత స్ట్రాంగ్ గా బిల్డ్ చేశారంటే 213 km/h స్పీడ్ తో గాలులు వచ్చినా సరే విస్టాండ్ అయ్యేలాగా డిజైన్ చేశారు. ఈ ప్రాజెక్ట్ కి 2017లో అప్రూవల్ వస్తే 2021లో పనులు మొదలయ్యాయి. 2023 ఆగస్టు కల్లా కంప్లీట్ అయిపోయాయి. 2024 డిసెంబర్ కి ట్రయల్ రన్స్ అయితే స్టార్ట్ చేశారు. వావ్, చూడండి అయితే అదిరిపోయాయి కదా. అండ్ ఇప్పుడు 2025 జూన్లో ఇనాగ్రల్ అయితే అయ్యింది. అండ్ ఇది వచ్చేసి రెసాయ్ రైల్వే స్టేషన్. ఈ రెసాయ్ రైల్వే స్టేషన్ కి ఒక పక్క వచ్చి అంజీఘాట్ బ్రిడ్జ్ అయితే వస్తుంది, ఇంకో పక్క వచ్చేసి చెనాబ్ రైల్వే బ్రిడ్జ్ వస్తుంది. సో అంజీఘాట్ బ్రిడ్జ్ మనం దాటేస్తాం కదా, నెక్స్ట్ రాబోయేదే చెనాబ్ రైల్వే బ్రిడ్జ్. అందరు చూడండి కెమెరాలు పట్టుకొని రెడీగా ఉన్నారు వీడియో తీయడానికి. ఇదిగోండి ఇదే రెసాయ్ రైల్వే స్టేషన్. దీనికి ముందు వచ్చేది అంజీఘాట్ బ్రిడ్జ్, అదిరిపోద్ది వ్యూస్ అయితే. అండ్ అది తమ్ముళ్ళలాగా అంజీఘాట్ బ్రిడ్జ్. అండ్ నెక్స్ట్ రాబోయేది చెనాబ్, అది అన్నలాగా, అది ఇంకా బాగుంటుంది. ఇప్పుడే రెడీగా ఉండండి, చెనాబ్ రైల్వే బ్రిడ్జ్ వస్తుంది. వచ్చేసింది రాయ్. ఇదిగోండి చెనాబ్ రివర్. వా, అసలు గూస్ బంప్స్ వస్తాయి తెలుసా. మాతరం, వందే మాతరం, ఏమన్నా ఉంది అసలు. కింద లోయ చూడండి ఎంత ఉందో, చూస్తేనే కళ్ళు తిరిగేటట్టుంది. ఇక్కడ ట్రైన్ చూడండి 85 బ్రిడ్జ్ మీద దాదాపు
ఈ బ్రిడ్జ్ కి 100 km/h సపోర్ట్ అయితే ఉందన్నమాట. ఈ చనాబ్ రైల్వే బ్రిడ్జ్ డీటెయిల్స్ లోకి వచ్చేస్తే దీని లెంత్ వచ్చేసి 1315 మీటర్లు ఉంటుంది. అంటే 1.3 కిలోమీటర్స్ లాంగ్ అనమాట. ఇది వచ్చేసి ఆర్చ్ స్టైల్ బ్రిడ్జ్. కేవలం ఈ ఆర్చ్ యొక్క లెంత్ మాత్రమే 785 మీటర్లు ఉంటుంది. ఈ బ్రిడ్జ్ కింద చనాబ్ రివర్ అయితే ఫ్లో అవుతుంది. కింద నుంచి పైకి గనక హైట్ చూసుకున్నట్టయితే అంటే రివర్ నుంచి మనమున్న హైట్ 359 మీటర్లు అంటే 1178 అడుగుల ఎత్తు. మీకు కరెక్ట్ గా చెప్పాలి అంటే 100 అంతస్తుల భవనము పైకెక్కి చూస్తే ఎలా ఉంటుందో కిందకి అలా ఉంటుందన్నమాట. ఈ బ్రిడ్జ్ పై నుంచి కిందకి చూస్తే ఇది ప్రపంచంలోనే హైయెస్ట్ రైల్ బ్రిడ్జ్. ఇన్ఫాక్ట్ చెప్పన ఈఫిల్ టవర్ కన్నా ఎక్కువ హైట్ లో ఉంటుంది ఈ రైల్ బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ యొక్క లైఫ్ గనక చూసుకున్నట్టయితే 120 ఇయర్స్ లైఫ్ స్పాన్ తో ఉంటుంది. ఈ చనాబ్ రైల్వే బ్రిడ్జ్ అండ్ ఇందాక అంజికాన్ బ్రిడ్జ్ ఉంది కదా, ఈ రెండింటి వల్లే మనకి ఈ సెక్షన్ లో రైల్వే ట్రాక్ తీసుకెళ్ళడానికి ఇన్ని సంవత్సరాల టైం అయితే పట్టింది. చాలా లోయలు కదా, వాటి మీద కట్టాలంటే చిన్న విషయం కాదు. మొత్తానికి 2025లో మనం ఈ జర్నీని అయితే ఎంజాయ్ చేస్తున్నాం. సో మనకి టీ అయితే వచ్చేసింది. టీకి హాట్ వాటర్ అండ్ యూనిబిక్ బిస్కెట్స్, దాంతో పాటు టీ మిక్స్ అన్నమాట. టీ మిక్స్ చేసేసుకొని బిస్కెట్స్ నంచుకొని తినేయడమే. దీని తర్వాత బ్రేక్ఫాస్ట్ కూడా ఇస్తారు. ఇంకో వందే భారత్ చూస్తున్నారు కదా, ఇది ఏదనుకున్నారు, శ్రీనగర్ నుంచి కాట్రా వెళ్ళే వందే భారత్ అనమాట. 26404. ఇది వచ్చేసి ఇది ఇటు నుంచి అటు వెళ్ళుద్ది, అది ఇటు నుంచి ఇటు వస్తుంది. కాట్రా నుంచి శ్రీనగర్ రూట్ లో ఇప్పుడు వరకు ఈ 100 కిలోమీటర్లలో దాదాపు 80 కిలోమీటర్లు మనము లిటరల్లీ టనల్స్ లోనే ట్రావెల్ చేస్తుంటాము. ఈజీగా ఒక 30-40 టనల్స్ అయితే దాటుంటాము. కొన్ని టనల్స్ అయితే 12-13 కిలోమీటర్లు కూడా లాంగ్ అయితే ఉన్నాయి. అసలు ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ అవడానికి ఇన్ని సంవత్సరాలు పట్టడంలో తప్పే లేదనమాట. మనం ఇంటికాడ ఒక ఇల్లు కడితేనే 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఎగిరిపోద్ది. అట్లాంటిది ఇంత లాంగ్ కిలోమీటర్స్ ఇంత పెద్ద టనల్స్ బిల్డ్ చేయాలంటే ఆ మాత్రం టైం పట్టుద్ది కదా. బెనిహాల్ కి మనం చాలా దగ్గరలో అయితే ఉన్నాం. ఇది చూడండి, మాట్లాడుతా ఉన్నా ఇంకో టనల్ అయితే వచ్చేసింది. టనల్స్ మధ్యలో నుంచి ట్రాక్ వేసుకుంటే వెళ్ళినట్టుంది. మన ఫస్ట్ స్టాప్ అయితే వచ్చేసింది ఇదే బనిహాల్ రైల్వే స్టేషన్. ఈ ట్రైన్ కట్రా నుంచి శ్రీనగర్ వరకు ఓన్లీ ఒకే ఒక స్టాప్ లో ఆగుతుంది. అదే ఇప్పుడు మనం ఉన్న బనిహాల్ రైల్వే స్టేషన్. ఇక్కడ 2 minutes స్టాప్ అయితే ఉంటుంది. ఇక్కడికి మన జర్నీ 110 కిలోమీటర్లు అయితే కంప్లీట్ చేసేసుకున్నాము. సో దాదాపు 2 hours 10 minutes పట్టింది అనమాట ఈ 110 కిలోమీటర్లు రావడానికి అయితే. ఇక్కడ నుంచి దాదాపు 78 కిలోమీటర్ల జర్నీ అయితే పెండింగ్ ఉంది. ట్రైన్ ఈ రోజు కమర్షియల్ రన్ అయినా మొత్తం మీడియా వాళ్ళతోనే నిండిపోయింది. సో మీకైతే ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది కదా ట్రైన్, ఇది పాత ట్రైన్స్ అనమాట. ఆల్రెడీ మనకి బెనిహాల్ నుంచి బారాములా వరకు అయ్యా శ్రీనగర్ వరకు లైన్ అయితే ఆల్రెడీ ఉంది. 2014లోనే ఓపెన్ చేశారు దీన్ని అయితే. ఈ మధ్యలో ఈ చనాబ్ బ్రిడ్జ్, ఈ బ్రిడ్జిలు అవ్వకపోవడం వల్ల ఆ ముక్క అయితే ఆగిందనమాట. బట్ 2014 నుంచి ఇక్కడ నుంచి శ్రీనగర్ నుంచి బారాములా వరకు ట్రైన్స్ అయితే రన్ అవుతున్నాయి. ఈ ట్రైన్స్ అయిగోండి అక్కడ ఉన్నాయి కదా లోకల్ ట్రైన్స్. బట్ ఒక లోకల్ ట్రైన్ తీసుకురావాలి కాట్రా నుంచి శ్రీనగర్ వరకు, మంచి ఎక్స్పీరియన్స్ ఉంటది. అండ్ నా మాట అయితే గుర్తుపెట్టుకోండి, కొన్ని రోజుల తర్వాత ఈ వందే భారత్ ఏదైతే ఉందో ఇది కాట్రా నుంచి స్టార్ట్ అవుతుంది కదా, జమ్మూ నుంచి అయితే మొదలు పెడతారు. జమ్మూ వరకు ఎక్స్టెండ్ చేస్తారు దీన్ని అయితే. ప్రెసెంట్ జమ్మూలో యాడ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. పార్కింగ్ యాడ్ ఉంటుంది కదా రైల్వేకి, దాని వర్క్స్ అయితే జరుగుతున్నాయి. సో దాని వల్ల మనకి ప్రెసెంట్ కాట్రా నుంచి స్టార్ట్ చేశారు, కానీ తర్వాత జమ్మూ వరకు అయితే 200% పొడిగిస్తారు పక్కా అదైతే మటుకు. అండ్ వందే భారత్ స్లీపర్ వస్తే అది కూడా మనకి ఢిల్లీ నుంచి స్టార్ట్ చేస్తే మనం ఆశ్చర్యపోవాలి శ్రీనగర్ వరకు. ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది కదా రోడ్డు, ఇది వచ్చేసి జమ్మూ టు శ్రీనగర్ హైవే. ఒకవేళ బై రోడ్ ట్రావెల్ చేయాలంటే 6 to 8 hours టైం పడుతుంది. అదే మన వందే భారత్ లో అయితే కేవలం 3 hours మాత్రమే. సో బ్రేక్ఫాస్ట్ అయితే వచ్చేసింది. బ్రేక్ఫాస్ట్ లో ఐటమ్స్ కనుక చూసుకున్నట్టయితే ఆలు కోఫ్తా అండ్ దాంతో పాటు ఉప్మా అనమాట. ఉప్మాలో జీడిపప్పు కూడా ఇచ్చారు, మై ఫేవరెట్. బ్రేక్ఫాస్ట్ టేస్ట్ అయితే చూద్దాము. ఉప్మా ఉంది, మంచి విషయం. భలే ఉంది, డిఎస్ చేసినట్టున్నారు. భలే ఉంది టేస్ట్ అయితే మటుకు. ఇనాకరాలు కదా, కొత్త కదా, కొంచెం హడావిడి ఉంటుంది. అండ్ దాంతోపాటు మనకి స్నాక్స్ కూడా అయితే ఇస్తున్నారు అనమాట. భుజియా ప్యాకెట్లు ఇట్లాంటివి ఉన్నాయి చూడు, అయితే ఇస్తున్నారు. ఇదిగోండి. ఫైనల్లీ వెల్కమ్ టు శ్రీనగర్. సో ఎగ్జాక్ట్లీ ఆన్ టైం కి మన ట్రైన్ శ్రీనగర్ కి అయితే వచ్చేసింది. ఇప్పుడు దాదాపు 3 గంటల సేపు ట్రైన్ ఇక్కడే ఉంటుంది అనమాట. 2 o'clock కి మళ్ళీ ఇక్కడ నుంచి కట్రాకి అయితే బయలుదేరుతుంది. సో మనము రిటర్న్ కూడా మళ్ళీ కాట్రాకి అయితే వెళ్తున్నాము. ఈ ఏరియా మొత్తంలో నా ఫేవరెట్ ప్లేస్ కాట్రా అని చెప్పాలంటే. నాకు ఎందుకు జమ్మూలో ఉండబుద్ధి కాదు, శ్రీనగర్ లో కూడా ఉండబుద్ధి కాదు, కాట్రాలో మంచిగా ఉండబుద్ధి అయింది. సో అందుకే నేను రిటర్న్
ఎగ్జిక్యూటివ్ క్లాస్ లో బుక్ చేసుకున్నాను. సో ఎగ్జిక్యూటివ్ క్లాస్ లో ఇంకో వీడియో అయితే వస్తుంది మీకు. అక్కడ ట్రైన్ గురించి చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు అయితే చెప్తాను నేను నెక్స్ట్ వీడియోలో మీకు. సో ఇక్కడ భారత్ మాతాకి జయ అని అందరూ అరుస్తున్నారు. పదండి మనం కూడా వెళ్దాం. కాశ్మీర్ లో మన హవా నడిస్తే ఆ లెక్క వేరుంటది తెలుసా. అసలు ఇప్పుడు చాలా మారింది లేదు కాశ్మీర్. ఒకప్పుడు వేరు. 2021 లో మేము వచ్చాం కదా, అప్పుడే చాలా దారుణంగా ఉండేది. చాలా బెటర్. చాలా మంది మన సైడే ఉంటారు. బట్ కొన్ని ఇన్సిడెంట్స్ అప్పుడప్పుడు జరుగుతుంటాయి. తప్పదు అది. సో అది గైస్ ఈ వీడియో అయితే. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో నేను ముందుకైతే వస్తాను. ఈ ట్రైన్ ని కవర్ చేయడానికి నేను హైదరాబాద్ నుంచి అయితే ట్రావెల్ చేసుకుంటా వచ్చాను. సో కొంచెం సపోర్ట్ అయితే చేయండి. జస్ట్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి చాలు. అదే మీరు నాకు చేసే సపోర్ట్. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో నేను ముందుకైతే వచ్చేస్తాను. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.